చెప్పండి షాజీనా. యాక్చువల్గా ఇప్పుడు కృష్ణమోహన్ గారు నిన్న చెప్పారు 10,000 రూపీస్ ఫైన్ పడింది నాకు, కోర్టును పక్కదోవ పట్టించాడు, తర్వాత కోర్టు ఆగ్రహావిషయాలు వేసింది, పబ్లిసిటీ స్టంట్ కోసం వచ్చారని చెప్పి ఒక మైక్ పట్టుకొని న్యూట్రల్గా ఉండాల్సిన ఎంపైర్ వచ్చేసి నా గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రమ్మంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన నాకు ఏ కోర్టు ఏ ఫైన్ వేయలేదు, ఓన్లీ ఐఏ మీద ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి సుప్రీంకోర్టు డెసిషన్ మీద మేము దీన్ని ఒక్కదాన్ని డిస్మిస్ చేశాము. మెయిన్ కేసు ఉందని చెప్పారు. ఇవాళ కాబట్టి రేపైనా కూడా విజయం సాధిస్తాము. వీళ్ళు చేసిన తప్పని ఇప్పటికీ చెప్తున్నాను నేను. 100% ఇవాళ కాకపోయినా 3 monthsకో 4 monthsకో తప్పకుండా ఇప్పుడు ఏ బాడీ ఎలక్ట్ అయినా కూడా తిరిగి ఎన్నికలు రద్దు కాబడతాయి, తిరిగి ఎలక్షన్ జరుగుతాయని ప్రగాఢంగా నమ్ముతున్నాను. 100కు 100%. దీంట్లో ఒక్క మాట కూడా నేను తప్పు చెప్పానని చెప్పి మూవీ ఆర్టిస్ట్ వారు నిర్ధారిస్తే నా లైఫ్ కార్డు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాను. వాళ్ళకైనా కోర్టు ఖర్చులు ప్రతి అమౌంట్ నేను కడతాను. దీనిని ఛాలెంజ్గా స్వీకరిస్తున్నాను నేను. వెరీ కాన్ఫిడెంట్ అండి. వీళ్ళు చేసినవన్నీ ఎలక్షన్ ప్రాసెస్ టోటల్గా 100కు 100% రాంగ్. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. అది కూడా నేను నామినేషన్ కూడా విత్ ప్రొటెస్ట్ నామినేషన్ వేశాను. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు పోటీ చేయడానికి ఒక మెంబర్ అడిగితే దానికి సమాధానం చెప్పాలి కాబట్టి విత్ ప్రొటెస్ట్ నామినేషన్ వేశాను నేను. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దర్ ఇస్ 2 ఉంటాయండి. ఐఏ అంటే ఇమీడియట్గా ఇంటర్వ్యూ ఇంజెక్షన్ ఒకటి ఇచ్చారు ఫస్ట్. అంటే నా దాని మీద వచ్చేసి ఫస్ట్ ఎలక్షన్ కానివ్వండి. ఎందుకు ఎలక్షన్ చేశారంటే ఎలక్షన్ ఆఫీసర్ ఏం చెప్పారంటే అమెరికా నుంచి యూరోప్ నుంచి అందరూ రావాలండి, టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి, మీరు కానీ ఇప్పుడు ఎలక్షన్ ఆపేస్తే ఎన్ని ఇబ్బంది అవుతుందంటే అప్పుడు ఎలక్షన్ పెట్టుకోండి, వీడియో తీయండి, దాని తర్వాత ఆలోచిస్తా అని చెప్పి తర్వాత సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను కోర్టుకు వచ్చాను కాబట్టి ఆ ఎలక్షన్ డిక్లరేషన్ ఆపడం మా వల్ల కాదని అది ఆ ఒక్కటి కేసు కొట్టేశారు. మెయిన్ కేసు అలాగే ఉందండి. నా బైలా కానీ నా బైలా కొట్టేయడం కానీ అగెన్స్ట్ బైలా నేను ఏదైతే ఆరోపణలు చేశానో ఆరోపణలు ఏది కొట్టేయలేదండి. మెయిన్ కేసు అట్లాగే ఉందండి. ఎస్ ఒకటే న్యాయం కోసం నా తప్పులేదు కాబట్టి హైకోర్టును ఆశ్రయించాను.